రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ నిమ్మల రామనాయుడు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి పాలకొల్లు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళ మండ మెలిగే పండుగ కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ క్రతువుతోనే మహాజాతర పూజా కార్యక్రమాల తంతు మొదలవడం సాంప్రదాయం. మేడారంలోని సమ్మక్క గుడిలో, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో, ఏటూరు నాగారం మండలంలోని కొండాయిలో కొలువైన గోవిందరాజులు గుడిలో మండమెలిగే పండుగను ఆదివాసీల ఆచార సాంప్రదాయ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామస్తులు దిష్టి తోరణాలు కట్టి గ్రామాన్నంతా అష్టదిగ్బంధనం చేశారు. అనంతరం పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుండగా తొలి రోజు కన్నెపల్లి నుంచి సారాలమ్మ, పునుగొండ్ల నుంచి పగిడిగిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తులకు అనుగ్రహిస్తారు. నాలుగో రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం జాతర కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత సర్వీసులు నడుపుతూనే 50% అదనపు ఛార్జీలతో ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. 50% అదనపు ఛార్జీలతో మేడారానికి 3495 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.